ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై యువతి తల్లిదండ్రులు దాడికి తెగబడ్డారు. బలవంతంగా యువతిని తీసుకువెళ్లారు. ఈ ఘటన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ రాఘవాపురంలో చోటు చేసుకుంది. ఐఎస్ రాఘవాపురానికి చెందిన సంజిత్, కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన పద్మ 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పద్మ తల్లిదండ్రులు వారి పెళ్లికి నిరాకరించడంతో గత నెల 20న ఏలూరు అంబేద్కర్ నవ సమాజ్ సొసైటీలో సంజిత్, పద్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహమైన తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లిన నూతన దంపతులు తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు, బంధువులు సంజిత్ ఇంటికి చేరుకుని వారిపై దాడి చేసి యువతిని తమ వెంట తీసుకువెళ్లారు. దీంతో సంజిత్ పోలీసులను ఆశ్రయించారు. నా పేరు చీకట్ల సంజిత్ అండి. మాది ఐఎస్ రాఘవాపురం. నేను గత 7 సంవత్సరాల నుంచి కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాం. ఇద్దరం కూడా ప్రేమించుకుంటున్నాం. మేమిద్దరం కూడా ఏలూరులో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘంలో మేమిద్దరం కూడా ప్రేమ వివాహం అనేది చేసుకున్నాము. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. పోలీసులు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారు, మా పేరెంట్స్ని కూడా పిలిపించారు. అంతా కూడా మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా అమ్మాయిని అయితే అడిగారు, నీకు ఎవరు కావాలని అనేటువంటి అడిగినప్పుడు నాకు మా ఆయనే కావాలని నాతో వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము కలిసే ఉన్నాం. నైట్ 2 ఆ సుమారులో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళతో పాటు ఇంకా రౌడీలను తీసుకొచ్చి కర్రలతో దాడి చేసి రాడ్లతో మమ్మల్ని కొట్టి నా భార్యను బలవంతంగా లాకెళ్ళిపోయారు. మెల్లో తాళి కూడా తెంచేశారు. మా మీద దాడి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని అందరినీ కూడా వేడుకుంటున్నాను నేను.